చేయకుండా అన్యాయం చేయకుండా నిన్ను జాగ్రత్త పరచమని చెప్తుంది. కానీ ఇవన్నీ మానుకొని భయభక్తులు కలగమంటే ఈ మంది ఏమంటారంటే మందిని మోసం చేయడానికి రాదు బైబిల్ బట్టి అని మంది అందరూ మత మార్పిడి. మత మార్పిడి అంటే ఏంటి? నీ కలర్ మారుతుందా? నీ వృత్తి మారుతుందా? నీ బట్టలు మారుతున్నాయా? ఏం మారుతుంది? మనసు మారుతుంది. నువ్వు చనిపోయాక ఎక్కడున్నావో నీకు ఒక గురి గుర్తవుతుంది. నీవు ఈ భూమి మీద ఉండగానే నీ మరణ స్థితి ఏంటో నీకు తెలియాలి. ఎవరైనా చెప్పండి, నాకు చచ్చిపోతే సంతోషం అని చెప్పండి. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ ఇలాగే చెప్పగలుగుతారు, నేను చచ్చిపోతే నాకు లాభం అంటారు. మీకు లాభం వస్తే సంతోషమా బాధ చెప్పండి. సపోజ్ మీకు ఒక 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, ఏడుస్తారా నవ్వుతారా? ఏడుస్తారా ఎందుకు వచ్చేది అని? ఈ లోకంలో ఒక 1,00,000 రూపాయలు దక్కితేనే పట్టదు ఆనందం. కోటి సంవత్సరాలు ఏడుపు లేదు, శ్రమ లేదు, ఇబ్బంది లేదు, సరాసరి దేవునితో మనం ఉంటాము, దేవుడు మనతో ఉంటాడంటే అంతకంటే ఆనందం ఏంటి చెప్పండి? ఈ భూమి మీద దేవుడు కనపడతాడంటే ఎన్నో దేశాలు తిరుగుతారు ఖర్చు పెట్టుకొని. నువ్వు చనిపోయిన మరుక్షణమే దేవునితో ఉన్నామంటే ఎందుకు భయపడతారు? బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకుంటే చావంటే భయపడదు. అందుకే ఎంతోమంది ప్రాణాలు